ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అగ్రికల్చర్ డ్రోన్. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయుపుత్ర అగ్రి డ్రోన్స్. సో ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే, అసలు మనం ఏ డ్రోన్ తీసుకున్నాము, ఆ డ్రోన్ కాస్ట్ ఎంత పడింది, ఆ కాస్ట్ లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు ఈ వీడియో చూడండి. అసలు మనం ఏ కంపెనీ తీసుకున్నాం, కంపెనీ వచ్చేసి ఏంటంటే ఐయోటెక్ లో మనం అగ్రిపోర్ట్ A6 అయితే తీసుకున్నామండి. దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్ ఇచ్చారో మొత్తం క్లియర్ గా చెప్తాను వినండి. సో ఈ బండి మన దగ్గరికి రావడానికి మొత్తం అక్షరాల 16 లక్షల రూపాయలు అయ్యాయండి. సో ఈ బండి కొనడానికి మొత్తం టోటల్ మన దగ్గరకు వచ్చేసి 16 లక్షలు అయిందండి. ఈ 16 లక్షలు ఎందుకు అయిందో మొత్తం క్లియర్ గా చెప్తాను వినండి. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు మన డ్రోన్ గురించి ఏ విషయమైనా తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, అది ఆన్ చేసి మీరు చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మన డ్రోన్ వచ్చేసి పిక్చర్. సో ఇక్కడ ఏమైతే ఇదండి. సో మెయిన్ గా వచ్చేసి దీన్ని GCS అంటారండి. GCS వచ్చేసి మన H16 తో మోడల్ తో అయితే వచ్చిందండి. ఇదైతే మొత్తం ఈ డ్రోన్ అయితే ఓవరాల్ గా కంట్రోల్ చేస్తుందండి. సో మన డ్రోన్ కి 3 సెన్సార్లు అయితే ఉన్నాయండి. ఫ్రంట్ సెన్సార్, బ్యాక్ సెన్సార్, టెరెన్ సెన్సార్. ఈ 3 సెన్సార్లు అయితే ఉన్నాయండి. ఈ సెన్సార్లు దేనికి యూజ్ అవుతాయంటే ఆబ్స్టికల్ డిటెక్టర్ చేస్తుందండి. ఫర్ సపోజ్ మనం ఫీల్డ్ లో స్ప్రేయింగ్ చేసినప్పుడు చెట్టు ఉన్నా గానీ, కరెంట్ లైన్ ఉన్నా గానీ, సో అక్కడికి వెళ్ళేసరికి మన డ్రోన్ అయితే ఆగిపోతుందండి. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఎందుకంటే ఈ సెన్సార్ ఉండడం వల్ల ఆబ్స్టికల్ డిటెక్టర్ అనేది జరుగుతుందండి. సో ఈ టెరెన్ సెన్సార్ వచ్చేసి దేనికి యూజ్ అవుతుందంటేనండి, ఇప్పుడు క్రాప్ బట్టండి. ఇప్పుడు క్రాప్ అడ్జస్ట్ చేసుకొని ఎంత హైట్ లో అలా అనేది ఇది సెట్ చేసుకొని ఆటోమేటిక్ గా అదే స్ప్రే చేస్తుందండి. తర్వాత వచ్చేసి నాజిల్స్ అండి. బేసిక్ గా మనకి డ్రోన్ లో 2 టైప్స్ ఆఫ్ నాజిల్స్ అయితే ఉంటాయండి. ఫ్లాట్ నాజిల్స్ ఒకటి ఉంటాయి, సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఉంటుంది. ఫ్లాట్ నాజిల్స్ అయితే స్ట్రైట్ గా పడిపోద్దండి. సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అంటే 360 యాంగిల్ అయితే స్ప్రే పడుతుందండి. సో ఇది వచ్చేసి డ్రోన్ కెమెరా అండి. ఇది 4K క్వాలిటీ అయితే మనకి అవైలబిలిటీ వచ్చింది. ఇది మన స్ప్రేయింగ్ ఉన్నప్పుడు 4K క్వాలిటీతో అయితే మనకి కనపడుతుంది. సెకండ్ తర్వాత వచ్చేసి మోటార్స్ అండి. ఇది BLDC మోటార్స్ అండి. బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్స్ అండి. ఇవన్నీ దీనికి వచ్చినాయండి. తర్వాత వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్ అండి. మనం 10 లీటర్స్ పోసి స్ప్రే చేస్తామండి. తర్వాత ప్రొఫైలర్స్ విషయానికి వస్తే మనకి ఇది కార్బన్ ఫైబర్ తో తయారైందండి. 23 ఇంచెస్ ఆఫ్ ప్రొఫైలర్స్. సో బ్యాటరీ విషయానికి వస్తే మనకి లిథియం తో అయితే వచ్చినాయండి. టోటల్ గా 6 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే వచ్చినాయి. ఓవరాల్ గా 12 బ్యాటరీస్ వచ్చినాయండి. ఈ బ్యాటరీస్ వచ్చేసి మనకి 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాలకి అయితే కొట్టుకోవచ్చండి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ. తర్వాత మనం ఛార్జింగ్ పెట్టి అట్లాగైనా కొట్టుకోవచ్చు. మన బ్యాటరీస్ కి 1080 ఛార్జర్ అయితే ఇచ్చారండి. 2 హబ్స్ అయితే ఇచ్చారండి. ఈ హబ్స్ అయితే డైరెక్ట్ గా అన్ని బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. సో ఇదండి ఓవరాల్ గా డ్రోన్ గురించి అయితే ఇది మొత్తం వచ్చేసి 16 లక్షలు అయిందండి. సో 16 లక్షలకి ఈ ప్రైస్ అంటే ఎక్కువేనండి. ఎందుకంటే రైతులకి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటేనే తమ్ముడు తీసుకుంటారండి. సో డ్రోన్ కండిషన్ అయితే చాలా బాగుందండి. బట్ ఏంటంటే చాలా హై ప్రైస్ తో కూడుకున్న పని అనేది. సో రైట్ ఏమైనా తగ్గిస్తే రైతులు ఎక్కువ మంది తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దీంతో పాటు మనకు 16 లక్షల్లో ఒక బండి అయితే ఇచ్చారండి. ఒక బండి, ఆ బండి వెనకాల ఒక బాక్స్ ఇచ్చారు. అది మీకు పిల్లలు చూపిస్తాను. ఓవరాల్ గా మనకి 16 lakhs లో దేనికి ఎంత అయిందో అంటే, మనకి డ్రోన్ కి, బ్యాటరీస్ కి, మాకు బైక్ వెనకాల ఒక బెట్ కి, ఇన్సూరెన్స్ కి, పైలట్ లైసెన్స్ కి, బ్యాంక్ లోన్ శాంక్షన్ అమౌంట్ కి మొత్తం 16 లక్షలు అయిందండి. మనకి ఈ డ్రోన్ కి 90% లోన్ అయితే తీసుకున్నామండి. 90% లోన్ అయితే 10% అయితే అమౌంట్ కట్టి ఈ 90% లోన్ తీసుకొని మనం అయితే డ్రోన్ కొనడం జరిగింది. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో అడగండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకో డ్రోన్ తీసుకున్నాం కదండి, ఆ డ్రోన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఉంటాను.